అదృష్టవశాత్తు అంటే ఆహ్, మన సాధన ఎవరైతే చేస్తారో చాలామంది ఎక్స్‌పీరియన్స్ చేశారు. నేను కూడా ఈ ఎక్స్‌పీరియన్స్ ఒకసారి 20 రోజుల సాధన కంప్లీట్‌గా నేను టైం తీసుకున్నా. 20 రోజులు సాధనకే అన్నమాట. తీసుకున్నప్పుడు ఏంటంటే, అప్పుడు నాకు ఈ ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. ఓకే. వేరే ప్రపంచంలో సమాంతర విశ్వంలో అన్నమాట. అక్కడ ఎట్లా అంటే అక్కడ నా పేరు గూడా వేరే ఉంది. ఇక్కడ ఈ జీవితంలో ఏంటి ప్రబోధ్ నా పేరు. అక్కడ జీవితంలో వేరే పేరు. ఆ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తున్నాను మీకు. తర్వాత అక్కడ ఒక సైంటిస్ట్ మనకు తెలిసిన వాళ్ళే ఒకళ్ళున్నారనమాట. వాళ్ళేం చేస్తున్నారంటే గాల్లో ఎగిరేందుకు ఒక మిషన్ కనిపెట్టారు. వాళ్ళేంటంటే ఆ భూమి మీద ఉన్న ఒక రిచ్ పర్సన్ తోటి ఇద్దరు రిచెస్ట్ పర్సన్ తన సైంటిస్ట్ ఇద్దరు కలిసి ఫ్లయింగ్ చేసేందుకు ఒక చిన్న మామూలుగా ఇక్కడ భుజాల దగ్గర రాకెట్ లాగా ఉంటే ఎగిరేట్టుగా ఉంటుంది కదా! అది అది తయారు చేశారనమాట. ఓకే. ఒక రాకెట్ సూట్ అనమాట. పర్సనల్ రాకెట్ సూట్ లాగా. అది కంట్రోల్ చేసుకుంటూ ఫ్లై చేయొచ్చనమాట. రిమోట్ కంట్రోల్ లాగా హ్యాండ్ దగ్గర కంట్రోల్ చేసుకుంటూ ఎటు కావాలంటే అటు ఫ్లై చేయొచ్చు. అయితే అది ఆ సైంటిస్ట్ ఉన్నప్పుడు నేను ఆ సైంటిస్ట్‌ని కలిసాను. కలిసినప్పుడు ఓకే. నేను అక్కడ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ నాకు నేచురల్‌గానే ఫ్లయింగ్ ఎబిలిటీ ఉంది. ఈ యాస్ట్రల్ బాడీ తోటి వెళ్ళాను కాబట్టి. సో, నేను ఈజీగా ఫ్లై చేస్తున్నాను. ఫ్లై చేస్తూ తను అక్కడ ఆ లోకంలో చెప్తున్నానన్నమాట. మీరు మా లోకానికొచ్చారు. వెరీ గుడ్. ఈ బు ఈ ఈ విషయం లోపల మీరు వచ్చారు. కానీ మీలానే ఉండే అంటే నా పేరు ప్రబోధ్. అక్కడ వేరే పేరుందక్కడ. ఓకే. మీరు ఇక్కడ ఈ విషయం లోపల మీకు చూపిస్తాను మీ విషయాలు అని చెప్పేసి అక్కడ నాకు చూపిస్తూ వెళ్తున్నానన్నమాట. అక్కడ కొన్ని వందల ఎకరాల పొలాలున్నాయన్నమాట. ఆ పొలాల మధ్యలో ఫస్ట్ కొన్ని వందల ఎకరాలేమో ఒక స్కూల్ ఉందన్నమాట. అంటే గాల్లో ఎగురుతూ ఎన్నెన్నో చెట్లు, ఫారెస్ట్‌లు మధ్యలో ఎకరాల మధ్యలో అక్కడ ఒక స్కూల్ ఉంది. మంచి స్కూల్. అది మీరిక్కడ ఈ స్కూల్‌లోనే చదివారండి. ఓకే. తర్వాత అలానే ఇంక వెళ్తూ అదే అంత కంటిన్యూయేషన్. తర్వాత ఇక్కడ జూనియర్ కాలేజ్. ఇక్కడ కాలేజ్‌లో మీరు ఇంటర్ చదివారు. గ్రాడ్యుయేషన్ చదివారు. తర్వాత అలానే ముందుకెళ్తుంటే ఇక్కడ ఈ యూనివర్సిటీలో మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివారండి. ఓకే. అనేసి అక్కడి నుంచి ఇలా కిందకెళ్ళి మళ్ళీ అలా వెళ్తున్నామట. ఎంత ఫాస్ట్‌గా వెళ్తున్నా అంటే, ఇంత ఫాస్ట్‌గా ఫ్లై చేస్తూ వెళ్తున్నా అంటే, తను కొంచెం ఆ మెషిన్ తోటి వస్తున్నాడు కదా! వస్తుంటే తను కూడా ఫ్లై చేసుకుంటూ వస్తున్నాడు కదా! తన గురించి ఆగుదామని చెప్పేసి నేను ఆ స్పీడ్‌ని ఎలా కంట్రోల్ చేయాలి అనేసి నేనేం చేస్తానంటే ఇప్పుడు గాల్లోకి వెళ్ళకుండా అన్ని చెట్ల మధ్యలోంచి వెళ్తుంటే చెట్లు లోపల నుంచి కూడా వెళ్ళిపోతున్నా అన్నమాట. అప్పుడు కొంచెం స్లో అవుతున్నా. చెట్లను కూడా టచ్ చేస్తూ కొంచెం ఇంకా స్లో అవ్వాలని ట్రై చేస్తున్నా. తర్వాత అక్కడేంటంటే ఆహ్, ఈ యాస్టల్ టవర్‌లో ఎగరడం అనేది అమేజింగ్ స్కిల్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. 'జాన్ కార్టర్' అని ఒక మూవీ ఉంటుంది. ఆ మూవీ అనేది ఖచ్చితంగా చూడండి. ఇదేంటంటే అసలు నాకు అర్థం కాకపోయేది. ఎగరడం అనేది ఏంటి ఇలా అంటే ఏదో అదేదో క్యాజువల్‌గా వచ్చేదేమో ఏదో విచిత్రంగా ఉంది అనుకునేవాడిని. కానీ తర్వాత అర్థమైందనమాట. అంటే 'జాన్ కార్టర్' అని ఒక మూవీ జేఓహెచ్ఎన్ జాన్ CARTER ఓకే. 'కార్టర్' అనే మూవీ లోపల యూట్యూబ్‌లో చూస్తే ఒక చిన్న క్లిప్‌లో కూడా అర్థమైపోద్ది. ఓకే. అతను సింపుల్‌గా అలా అందులో అయితే ఆ మూవీలో అయితే ఇంక ఎగరడం ఏం చూపించలా. అందులో జంప్ చేస్తాడన్నమాట. ఒక 20, 30 ఫీట్, ఒక 60 ఫీట్, 100 ఫీట్ కూడా జంప్ చేయగలిగితే అతని లోపల చాలా శక్తివంతుడన్నమాట. ఆ లోకంలో. అంటే ఈ లోకంలో మన భూమి మీద నార్మల్‌గా ఉంటాడు. ఆ లోకంలోకెళ్ళినప్పుడు అతను అతనంత శక్తివంతుడు ఆ లోకంలో ఎవరు ఉండరు. గట్టిగా స్ట్రాంగ్‌గా ఉంటారన్నమాట. ఆ విధంగా. అయితే ఇలా ఎగురుతూ ఆ విధంగా అక్కడున్న నేను మిగతా ఫ్యామిలీ మెంబర్స్‌ని కలుసుకున్నాను. అక్కడ ఆ లోకంలో ఆ విషయంలో నేను మ్యారేజ్ చేసుకొనున్నా అన్నమాట. మ్యారేజ్ చేసుకొని ఒక పాప ఉంది. ఆ పాప గురించి ఏదో స్టోరీ అవన్నీ గూడా క్లియర్‌గా అంటే చాలా విషయాలు ఎందుకు అది వచ్చింది అనేది కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో ఎంతో మీనింగ్ ఉంటుంది మనకి. ఒక మీనింగ్ లేకుండా రాదు. ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో మీనింగ్ ఏంటంటే మనకు ఇక్కడ ఒక క్లారిటీ వస్తుందన్నమాట. మనకు ఈ లైఫ్ లోపల క్లారిటీ వచ్చేందుకు ఒక మీనింగ్ వచ్చినప్పుడు మనకు ఆ విధంగా మనము కళ లోపలికెళ్ళి తెలుసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇవి కొన్ని విషయాలు.